వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ఆర్ఆర్ న్యూస్ 2023 ఎన్నికలకు సంబంధించిన ఫ్లాష్ సర్వే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిలీజ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గత 2018 ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. కేవలం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అయితే అక్కడ గెలిచిన ఆత్రం సక్కు తర్వాత తదనంతర పరిణామాలలో బీఆర్ఎస్ గూటికి చేరడంతో ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ఆర్ఆర్ న్యూస్ ఫ్లాష్ సర్వేలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలలో 22,083 శాంపిల్స్ సేకరించడం జరిగింది. అందులో మహిళలు 9,462 మంది, పురుషులు 12,621 మంది. ఏజ్ ఫ్యాక్టర్ కనుక తీసుకుంటే యువకులు 18 నుంచి 39 సంవత్సరాలకు సంబంధించిన వారు 7,620 మంది, 39 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కు వారివి 8,537, 60 సంవత్సరాలు ఆ పైబడ్డ వారివి 5,926 శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఒక్కో నియోజకవర్గంలో మినిమం 1,850 నుండి 2,780 వరకు శాంపిల్స్ సేకరించడం జరిగింది. ప్రస్తుత రాజకీయ సమీకరణలు చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో త్రిముఖ పోరు ఉంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలిచిన తర్వాత జిల్లాలో బీజేపీ అనూహ్యంగా బలపడింది. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే ఫస్ట్ సిర్పూర్, ఇక్కడ చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. బీజేపీ నుండి హరీష్ బాబు, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి కోనాయిరు కోనప్ప, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్, నలుగురు బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి హరీష్ బాబు స్వల్ప మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన హరీష్ బాబు ఓడిపోవడంతో సానుభూతి రావడం, అదేవిధంగా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది హరీష్ బాబు కలిసి వచ్చే అంశం. కోనేరు కోనప్పపై ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత వలన కోనేరు కోనప్ప థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ అనూహ్యంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండటంతో ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ బీఎస్పీల మధ్యనే ఉంది. బెల్లంపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరొక ముఖ్య నియోజకవర్గం బెల్లంపల్లి. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ త్రిముఖ పోరు ఉంది. బీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ నుంచి గడ్డం వినోద్, బీజేపీ నుంచి అమర్రాజుల శ్రీదేవి పోటీ చేస్తున్నారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ మంచి మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ దుర్గం చిన్నయ్య పైన ఉన్న వ్యతిరేకత, 2 సార్లు వినోద్ ఓడిపోవడంతో సానుభూతి, వాళ్ళ నాన్న గడ్డం వెంకటస్వామికి ఉన్నటువంటి మంచి పేరు వినోద్ గెలుపులకు కారణమవుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి శ్రీదేవి 2వ స్థానంలో ఉండడం విశేషమని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్లోని మరొక కీలక స్థానం చెన్నూరు. చెన్నూరులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్, కాంగ్రెస్ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మరొకసారి కూడా బాల్క సుమన్కి స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశం ఉంటుంది. వివేక్ యొక్క నిలకడలేనితనం, ఆలోచనలు పార్టీ మారడం మైనస్గా మారుతుంది. మంచిర్యాలలో త్రిముఖ పోరు ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు, బీజేపీ నుంచి వీరబెల్లి రఘునాథ్, కాంగ్రెస్ నుంచి ప్రేమసాగర్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావు ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వీరబెల్లి రఘునాథ్ సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. నడిపెల్లి దివాకర్ రావుపై ఉన్న వ్యతిరేకత వలన ఆయన 3వ స్థానంలోనే ఉంటున్నారు. మరొక నియోజకవర్గం ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మి, కాంగ్రెస్ నుంచి శ్యామ్ నాయక్, బీజేపీ నుంచి ఆత్మారాం నాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గతంలో ఓడిపోయిన కోవా లక్ష్మి జెడ్పీ చైర్మన్గా పనిచేసి ప్రజల్లో నిత్యం ఉండడం వలన స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. శ్యామ్ నాయక్ ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినప్పటికీ ఓటమి తప్పదు. మరొక ముఖ్య నియోజకవర్గం ఖానాపూర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్. ఈయన నిత్యం ప్రజల్లో ఉండడం, గత ఎన్నికల్లో ఓడిపోవడం అనేది సానుభూతితో ఈయన దాదాపు 20,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా వ్యతిరేకత తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఓటమి తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రధాన నియోజకవర్గం ఆదిలాబాద్లో బీజేపీ నుంచి పాయల్ శంకర్,
బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న, కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గతంలో 2 సార్లు ఓడిపోయిన సానుభూతి, అదేవిధంగా నిత్యం ప్రజల్లో ఉండడం వలన ఆయనకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. జోగు రామన్నపై వ్యతిరేకత, కాంగ్రెస్ నుండి రెబెల్ అభ్యర్థిగా సంజీవ్ రెడ్డి పోటీలో ఉండడం వలన కలిసి వచ్చి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో మరొక ప్రధాన నియోజకవర్గం బోత్. ఎస్టీ ఆదివాసులు ఎక్కువగా నివసించే బోత్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాతయ్య బాపురావు కూడా బీజేపీలో చేరడం, ఆదివాసీ ఓట్లు అధికంగా ఉండడం, సోయం బాపురావు అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలగడం వలన ఇక్కడ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆడ గజేందర్, బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్లు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బోత్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. నిర్మల్. ఉమ్మడి ఆదిలాబాద్లో కీలక ముఖ్య నియోజకవర్గం నిర్మల్. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు బలంగా ఉంది. బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శ్రీహరిరావు ముగ్గురు కూడా బలమైన నేతలే. అయితే ఇక్కడ గతంలో 2 సార్లు ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏలేటికి గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరొక ముఖ్యమైన అంశం, కాంగ్రెస్ నుంచి పోతున్న వాకిటి శ్రీహరిరావు గారు రీసెంట్గా కాంగ్రెస్లో చేరడం, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం వలన పూర్తి స్థాయిలో క్యాడర్ ఇంకా ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. అందువలన బీజేపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో కీలకం మరొక ముఖ్య నియోజకవర్గం ముదోల్. ఇక్కడ బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోరుంది. ఇక్కడ బీజేపీ ఏకపక్ష విజయం సాధించే అవకాశం ఉంది. దాదాపు 30 లేదా 40 వేల ఓట్ల మెజారిటీతో ముదోల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా సున్నిత ప్రదేశమైనటువంటి బైంసా మతకాలలో రీసెంట్గా కూడా చెలరేగాయి. అలాంటి బైంసాలో హిందూ ఓటు బ్యాంక్ పోలరైజేషన్ అధికంగా ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి 2nd ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా బీసీ ఓటు బ్యాంకు అభ్యర్థి మున్నూరు కాపుకు సంబంధించిన అభ్యర్థి రామారావు పటేల్ గారు, వారు బలమైన నేతగా ఎదిగారు. అక్కడ ఖచ్చితంగా బీజేపీ విజయం సాధించి తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ మొత్తం 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. సిర్పూర్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముదోల్ ఈ 6 స్థానాల్లో బీజేపీ స్పష్టంగా విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 2 స్థానాల్లో చెన్నూరు మరియు ఆసిఫాబాద్, అదేవిధంగా కాంగ్రెస్ కూడా 2 స్థానాల్లో గెలుస్తుంది. బెల్లంపల్లి మరియు మంచిర్యాల ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.